స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్. ఆయన తల తిప్పినా కాలు కదిపినా సంచలనమే. రజనీకాంత్ స్టైల్ కి, ఆయన డైలాగ్స్ కి ఫిదా అవ్వని వాళ్ళెవ్వరూ ఉండరు. మేనరిజంతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తలైవర్ తమిళ సూపర్ స్టారే కాదు, తెలుగు వాళ్లకు కూడా మోస్ట్ ఫేవరెట్ ఎలా అయ్యారు? ఇంకా జోష్ తగ్గకుండా సినిమాలు ఎలా చేస్తున్నారు? లేస్తే కూర్చోలేని 75 ఏళ్ల వయసులో విలన్లతో ఫైట్లు, హీరోయిన్లతో డ్యూయెట్లు, పోటీపడి డాన్సులు చేయడం ఈజీయేనా? నార్మల్ జనానికైతే ఇది కష్టమేమో కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మాత్రం కాదంటారు ఫ్యాన్స్. జస్ట్ స్టైలిష్ వాక్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే హీరో రజనీకాంత్. అందుకే ఆయన కనిపిస్తే ఆడియన్స్ కి పండగే. ఆ జోష్ ని చూసే 75 ఏళ్ల వయసులో కూడా జైలర్ 2 లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రజనీకాంత్ సౌత్ సూపర్ స్టార్, తమిళ్ తలైవా, స్టైల్ ఐకాన్, ఇలా ఆ హీరోని ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు దాటినా 75 ఏళ్ల వయసులో ఇంకా అదే ఎనర్జీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఇంకా అదే స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ జైలర్ 2 తో బిజీగా ఉన్న రజనీ రీసెంట్ గా కమల్ హాసన్ తో సినిమా అనౌన్స్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. మన స్టార్ హీరోలకు ధీటుగా రజనీ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. గతంలో రజనీ సినిమాలను తెలుగులో డబ్ చేసేందుకు ప్రొడ్యూసర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ తమిళ్లో ఈక్వల్ గా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రొడ్యూసర్లకు ప్రాఫిట్స్ చూపిస్తున్నారు రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా సూపర్ స్టారే. ఈ మధ్య సక్సెస్ కాస్త స్లో అయినా కూడా ఇమేజ్ లో ఏమాత్రం మార్పు లేదు. రజనీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ భాషాని తెలుగులో డబ్ చేస్తే రైట్స్ కొన్న వాళ్ల దశ తిరిగిపోయింది. 1995లో విడుదలైన ఆ చిత్రం రికార్డ్ కలెక్షన్లు వసూలు చేసి తెలుగులో రజనీ కెరియర్ ను మలుపు తిప్పింది. భాషా తర్వాత తెలుగులో విడుదలైన ముత్తు, అరుణాచలం సినిమాలను కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ రైట్స్ తక్కువ పెట్టుకున్న ప్రొడ్యూసర్లు విపరీతంగా ప్రాఫిట్స్ సంపాదించారు. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈ సినిమాని రిలీజ్ చేసినా అదే క్రేజ్ తో సినిమాని చూశారు జనం. నరసింహ, నా దారి రహదారి అంటూ ఇప్పటికీ చాలా మంది ఈ సినిమా డైలాగ్ కొడుతూ ఉంటారు. అంతలా ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోయింది ఈ సినిమా. వరల్డ్ అండ్ రగ్డ్ లుక్ లో రజనీ, రివెంజ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణల యాక్టింగ్ అయితే సినిమాలో పోటాపోటీగా ఉంటుంది. ఈ సినిమా కూడా తెలుగులో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. మళ్ళీ ఈ శుక్రవారం కూడా అదే క్రేజ్ తో రిలీజ్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది నరసింహ. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా చేయాలని ప్లాన్ చేస్తోంది టీమ్. చంద్రముఖి సినిమాతో రజనీ క్రేజ్ తెలుగులో ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. తెలుగులో చంద్రముఖిని నాగవల్లిగా రీమేక్ చేస్తే అది అటర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా కన్నా రజనీకాంత్ డబ్బింగ్ మూవీ చంద్రముఖినే మంచి కలెక్షన్లు సాధించింది. శివాజీగా టైటిల్ రోల్ చేసిన సినిమా రికార్డులో మోతమోగించింది. తెలుగులో ఏకంగా 12 కోట్లకు డబ్బింగ్ రైట్స్ కొన్నారు ప్రొడ్యూసర్స్. తెలుగు స్టార్ హీరోలతో సమానంగా డబ్బింగ్ సినిమా కలెక్షన్లు రాబట్టారు రజనీకాంత్. ఇక శంకర్ విజువల్ వండర్ రోబో సినిమానైతే 22 కోట్లకు కొన్నారు. ఆ చిత్రాలు కొన్న ప్రైస్ కంటే ఫుల్ కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండించాయి. అటు తమిళ్, తెలుగు ఇండస్ట్రీల్లో కలెక్షన్ల వర్షం కురిపించారు రజనీ. ఆ తర్వాత వచ్చిన జైలర్ సినిమా దాదాపు తెలుగులో 90 కోట్లతో సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ గా జైలర్ 600 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరియర్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా తమిళ్ తో పాటు తెలుగులో కూడా కోట్ల కలెక్షన్లతో తిరుగు లేదని ప్రూవ్ చేసుకుంటున్నారు రజనీకాంత్. జైలర్ కి సీక్వెల్ గా సాలిడ్ యాక్షన్ తో రాబోతున్న జైలర్ 2 ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని చూస్తున్నారు అటు తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు మరో లెజెండ్ కమల్ హాసన్ తో కలిసి సినిమా చేస్తూ ఉండడంతో ఆ సినిమా ఇంకెలా ఉంటుందో అని ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్.